పైన బాడికి ఇచ్చావా? మొత్తం 3 అంతస్తులు ఉన్నట్లుంది. కాదు, వాళ్ళు ఏడ ఉండరు? వాళ్ళే యా ఇంట్లో ఉండరు? అప్పుడు ఏమి పాప వాళ్ళ ల్యాండ్ మ్యాపింగ్ లో ఉందా? వాళ్ళ ల్యాండ్ పెన్షన్ వస్తుంది, ఇద్దరు ఒకే మ్యాపింగ్ లో ఉన్నారు. మార్చండి మరి. అది మీరు చేయాలి. అది ఇప్పుడు అమ్మాయి పెళ్లి అయిపోయినాక భర్త ఇల్లే సంబంధం, తండ్రి ఇల్లుకి ఏం సంబంధం? మరి అత్త వాళ్ళ ఇంట్లో నుంచి పెట్టండి. ఎందుకు మారడం లేదు? కాదు, ఇప్పటి వరకు ఇంటింటికి మా నాయకులు, మా కార్యకర్తలు నియోజకవర్గంలో దాదాపు ఈరోజు ఉదయం ఇప్పుడు ఈ టైం వరకు 50,000 దగ్గర దాటినాము. అంటే 50,000 ఇండ్లు హౌసింగ్ దగ్గర పోయి మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జిల్లాలో మొదటి స్థానంలో తీసుకొచ్చిన మా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొత్తము ఈ నెలాఖరు వరకు ఇది ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇంకా ఒక 35,000 హౌసెస్ మేము పోవాల్సినది ఉన్నది. వీలైనంత వరకు ఈ నెలాఖరులో మరి పార్టీ ఇచ్చిన టార్గెట్ని కంప్లీట్ చేయడానికి మా కార్యకర్తలు, నాయకులందరూ రోజు ఉదయం నుంచి ఒక 3 గంటలు మరలా సాయంత్రము అన్ని ఏరియాల్లో చేస్తున్నారు. కంప్లీట్ చేసి జిల్లాల్లోనే మొదటి స్థానంలో నిలవడానికి మేమందరూ ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న మా కార్యకర్తల, నాయకులకి, మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉద్దేశంతో వాళ్ళు కాంపౌండ్ కట్టేసినారన్న. కాంపౌండ్ కట్టి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వేసినారు 20 లక్షలు ఖర్చు పెట్టి. ఎప్పటిలోనా మనం ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేయించారన్న. ఆ రోడ్డుని కానీ రాత్రి జేసీబీలతో తీసి పెరికేసినారన్న. సిమెంట్ రోడ్ మున్సిపాలిటీ వేసిందన్న. ఈ రోజు వరకు ఏం యాక్షన్ లేదని చెప్పి కమిషనర్ చెప్పినాము, సబ్ కలెక్టర్ చెప్పినాము. వాళ్ళంతా రోడ్డు ఇడిపించిండ్రి. మరి తర్వాత వాళ్ళు దౌర్జన్యంగా కట్టేసారు. వెంచర్ వాళ్ళు మున్సిపాలిటీ రోడ్డు పెరికేసినారన్న. దానిపైన కంప్లైంట్ లేదు. 20 లక్షల రోడ్డు రాత్రి జేసీబీ పెరికేసినారు. జరిగింది నోటీస్ తెచ్చినా మన గవర్నమెంట్ వచ్చినాక జరిగింది. గవర్నమెంట్ రోడ్ లింక్ కదా డైరెక్ట్. ఎవరు వాళ్ళ లేఅవుట్ లో ఆ లింక్ మున్సిపాలిటీ రోడ్ వాళ్ళు పెరిగే కక్కలేదు కదా. రాత్రి పెరికేసారు రోడ్డు ఫస్ట్ నుంచి కౌన్సిల్ వాళ్ళది ఉందని చేశారా? అట్లా అది వాళ్ళు కోర్టుకు అంత నటన అంత డబ్బులు ఇచ్చి కోర్టుకు పోయి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినారు. నెల కింద కాదు, తీసి వాళ్ళు 6 నెలలే. అప్పుడే 6 నెలలు ఎంబడే కట్టేసారు. గోపాల్ రెడ్డి ఆయనే మెయిన్ ప్రోద్బలం అంతా ఆయనే. అమ్మేస్తే గానీ ఇప్పుడు ప్లాట్ల రేట్ ఎక్కువ పోతాయి. ఇప్పుడు మాసాలు తిరిగితే డైరెక్ట్ వాళ్ళు ఓపెన్ చెప్పి మా కొట్టలో తిరిగితే మా ప్లాట్లు విలువ తగ్గిపోతుంది. దాంట్లో ఏం మరి డాపరికం లేదు, డైరెక్ట్ ఓపెన్ చెప్పినారు. ఇప్పుడు మీరు పని చేయండి, డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి, లోకేష్ బాబు దృష్టి తీసుకోండి. ఒకసారి చెప్పండి. పైనుంచి ఏం చేసినారంటేనా, వీళ్ళు ఏం చేసినారు సింపుల్ గా కమిషనర్ ఏం లెటర్ ఇచ్చినారంటే వాళ్ళు కోర్టుకు పోయినారని ఇచ్చినాడు. కనీసం రోడ్డు గడిపిన వాడిని, రోడ్డు పెరిగిన లెక్క ప్రకారం అంటే ఆస్తి తీసుకుని కేసు పెట్టాలి కదా. పెట్టలే. వీళ్ళంటే వీళ్ళే ఛాన్స్ ఇచ్చారు. ఏదో రాజకీయం ఈ రూట్ లో పోండి అని చెప్పినారు. రాజకీయం జరిగింటది. కౌన్సిల్ వాళ్ళదే ఉంది, ఏదో మేనేజ్ చేసి వస్తుందా? 4,000 వస్తుందా? 4,000. స్కూల్ పోయే పిల్లలు ఎవరైనా ఉన్నారా మా ఇంట్లో? ఎవరు లేరా? మీరు అన్ని కొట్టినారా?